దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలో ఉన్నాము. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రాజు బొల్ల గారిని కలవబోతున్నాము. వి మీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి దేవతామూర్తుల క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. దేశ రక్షణలో త్రివిధ దళాల గొప్పతనం ఏంటి, వాళ్ళ కృషి ఏంటి, డాక్టర్ రాజు బొల్ల గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ దేశం మనమందరం చూసాము. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడి బానిస సంఖ్యలలో పోయిన తర్వాత ఎంతోమంది ఈ దేశంలో ఉన్నటువంటి వారి యొక్క ఆర్థిక అండ్ అదేవిధంగా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడితే మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వతంత్రాన్ని నిలుపుకొని ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రశాంతంగా జీవించాలి అంటే త్రివిధ దళాల యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో, అసాంఘిక శక్తులు దేశం లోపల ఉన్నటువంటి అదేవిధంగా బార్డర్ బయట ఉన్నటువంటి అసాంఘిక శక్తులను పారదోలడంలో అండ్ అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు వారు స్వేచ్ఛగా హాయిగా నివసిస్తున్నారంటే ఆ క్రెడిట్ అంటే కూడా త్రివిధ దళాలకి పోతుంది. అంతేవిధంగా దేశంలో ఉన్నటువంటి పోలీస్ బలగాలకు కూడా పోతుంది. యువత కూడా ఈ మిలిటరీ దానిలో ఒక దేశ సేవ అనేటువంటి దాన్ని, దేశ రక్షణ, దేశ సేవ అనేటువంటి చాలా ప్రథమ స్థానాన్ని ఇవ్వాల్సినటువంటి తరుణం ఇది. దేశంలో ఉన్నటువంటి యువత కూడా చాలామంది కూడా ఈ అటు మార్గం వైపు చూసినట్లయితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా ఈ దేశానికి సేవ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతేకాకుండా దేశ రక్షణలో వారి పాత్ర కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులు ముఖ్యంగా ఇద్దరు కూడా చాలా చిన్న చిన్న విషయాల వైపు చూడకుండా దీర్ఘకాలిక ప్రణాళిక అండ్ దేశ రక్షణలో కనుక పాలు పంచుకున్నట్లయితే వారి జీవితం చరితార్థం అవుతుంది. అంతేకాకుండా ఈ భారత మాత ముద్దు బిడ్డలుగా వారి పేరు చిరస్థాయిగా నిలిచి మనం ప్రతి నిమిషం వాళ్ళ యొక్క సేవలను స్మరించుకుంటుండాలి. స్మరించుకుండడమే కాదు, వారికి మనం తోడ్బాటును కూడా అందించాలని ప్రతి పౌరుడు కూడా మనం కూడా యూనిఫామ్ లేని పోలీసుగా అండ్ యూనిఫామ్ లేని మిలిటరీ వ్యక్తిగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అసాంఘిక శక్తులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. దేశ రక్షణలో వారు చేసేటువంటి కృషిని ఎప్పుడు కూడా సింపతితో కాకుండా ఎంపతితో కూడా మనం గుర్తించాల్సిన అవసరం, వారికి ప్రముఖ స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా భారత ప్రభుత్వం కూడా వారికి ఎక్కువ మొత్తంలో ఫండ్స్ని కేటాయించి వారి యొక్క రక్షణలో అండ్ అదేవిధంగా వారి యొక్క రీసెర్చ్లో వారి రక్షణలో ఉన్నటువంటి ఏదైనా కొత్త రీసెర్చ్లు వాళ్ళకు ఉపయోగపడే విధంగా చూసుకున్నట్లయితే అది వారి యొక్క ప్రాణాలకు సేఫ్గా ఉంటుంది. అంతేకాకుండా మెషినరీ థింగ్స్ ఎక్కువగా మనం దృష్టి పెట్టినట్లయితే మనము శత్రువులను ఈజీగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్లో చూసాం, డిఆర్డిఓ కానీ అదేవిధంగా వివిధ రంగాలు భారతదేశంలో ఉన్న రక్షణ రంగంలో ఉన్నటువంటి వివిధ విభాగాలు చేసినటువంటి రీసెర్చ్ వల్లనే మనము ఆపరేషన్ సింధూర్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాము. అదేవిధంగా శత్రుమూకలని మనము ఈజీగా చీల్చి చెండాడి వాళ్ళని దాడులను తిప్పికొట్టడం అంటే మనకు ఏ విధమైన నష్టం లేకుండా. సో అందుకని చెప్పేసి రీసెర్చ్ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వారికి అధిక ఫండ్స్ కేటాయించి వారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లయితే మాత్రమే అసాంఘిక శక్తులు మనం తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా శత్రు దేశాల నుంచి ఉన్నటువంటి ఏదైతే అభద్రత ఉందో ఆ భద్రతని మనం తిప్పికొట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వేములవాడని కనుక పరిశీలించినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఇలవెల్పుగా మనం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని చెప్పుకుంటాం. అంతేకాకుండా శివుడు అంటే ఎట్లా అంటే చాలా అర్చక ప్రియుడు. జస్ట్ మనం వాటర్ తీసుకుని అర్చన చేసినట్లయితే ఆయన సంతోషంగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వేములవాడ రాజరాజేశ్వరుడు అంటే ఈ ప్రతి వ్యక్తి కూడా అంటే అందుకని చెప్పేసి మన తెలంగాణలో ఉన్న ఇంటింటికి కూడా రా పేరుతో ఉంటుంది. రాజు, రమేష్, రాకేష్ అండ్ అదేవిధంగా రమ, రజని లేక అంటే ప్రతి పేరులో కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇంటిలో ఒకరి ప్రతి పేరు ఉంటుంది. ఆఫ్ కోర్స్ శివుడు అభయస్థాలను ఊరికైనా ఇచ్చాడండి. అంటే కొంచెం మొక్కి కొంచెం అర్చన చేసినట్లయితే అర్చన పాత్రుడు, ప్రీతి పాత్రుడు కాబట్టి శివుడు ఉంటుంది. ఈయనేమో అర్చన ప్రియుడు అండ్ అదేవిధంగా నారాయణుడు అయితే అలంకార ప్రియుడు. సో అర్చన ప్రియుడు అనేటువంటి శివుడు సులభంగా మనకి వరాలను ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. తప్పకుండా వెళ్తాను. శివభక్తుడిని, ప్రతి సోమవారం ఫాస్టింగ్ ఉంటాను. అండ్ అదేవిధంగా అఫ్ కోర్స్ నేను ఇక్కడ ఉన్నా అంటే వారి ఆశీస్సులు నాకు ఎప్పటి నుండో చిన్నప్పటి నుంచి కూడా నేను వారి ఆశీస్సులను ఎప్పటికీ తీసుకుంటాను.
ప్రతిసారి నేను ఏదైతే బలంగా నా మనసులో కోరుకుంటున్నానో ఆ కోరికను ఇప్పటివరకు అన్నీ కూడా నెరవేర్చింది. చాలా హ్యాపీగా ఉంటుంది. వేములవాడకి వెళ్ళిపోతే కళ్ళల్లో ఒక ఆనందం వస్తుంది మనకి. భద్రకాళి అంటే ఇక ఏంటంటే శక్తి స్వరూపిణి అమ్మవారు భద్రకాళి, చల్లని చూపులు చూపించేటువంటి అమ్మల గన్నమ్మ, ముగ్గురు అమ్మల తల్లి, మూలపుటమ్మ. భద్రకాళి దగ్గరికి వెళ్తే కూడా అదొక రకమైనటువంటి ఆనందం, అద్వితీయమైనటువంటి ఆనందం వస్తుంది. ఎక్కడ లేని శక్తి వస్తుంది మనకి. అమ్మ మనకి రక్షిస్తుంది అనేటువంటి ఒక దృఢమైనటువంటి భావం మన మనసులో ఉప్పొంగేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనారాయణుడు అంటే అటు లక్ష్మి ఉంటుంది, ఇటు విధంగా నారాయణుడు ఇద్దరు ఉంటారు. యాదాద్రి మన యాదగిరీశ్వరుడిని దర్శించుకున్నప్పుడు మనకు కూడా ఎక్కలేని ధైర్యం వస్తుంది. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు కూడా మనతో తోడుంటారనేటువంటి ఒకటి వస్తుంది. కాబట్టి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గారికి ఈ మధ్య కాలంలో జరిగిన రెనోవేషన్ ఇంకా చాలా బాగా అద్భుతంగా ఉంది. సాయంత్రం పూట వెళ్ళినట్లయితే మన మనసు ఆహ్లాదంగా పులకరించేటువంటి అవకాశం ఉంది. భాగ్యలక్ష్మి అంటే అందరికీ కాదు కదా, హైదరాబాద్ భాగ్యలక్ష్మి గారు ఉన్నారు కాబట్టి హైదరాబాద్ ఇంత వటుడు ఇంతగా ప్రపంచంలోనే ఒక ఉన్నత నగరంగా ఎదగడము అండ్ అదేవిధంగా ఎంతోమంది మల్టీ కల్చర్ పీపుల్కి ఆశ్రయం కల్పించడం అంటున్నట్టుగా అమ్మగారి ఆశీస్సులుగానే మనం చెప్పుకోవాలి. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు.